హలో క్రైస్ట్ ఫాలోవర్స్, వెల్కమ్ టు తెలుగు క్రిస్టియన్ ట్రావెలర్. ఈరోజు మనం విశాఖపట్నంలోని అత్యంత పురాతనమైన మరియు అందమైన కట్టడాల్లో ఒకటైన సెయింట్ జాన్స్ చర్చిని అన్వేషించబోతున్నాం. సెయింట్ జాన్ చర్చి విశాఖపట్నం యొక్క సుదీర్ఘ క్రైస్తవ వారసత్వానికి సాక్ష్యంగా నిలుస్తుంది. ఈ చారిత్రాత్మకమైనటువంటి చర్చి 1844లో ప్రతిష్ఠించబడింది. ఇది స్వయంగా సర్ ఆర్థర్ కాటన్ డిజైన్ చేసి నిర్మించినటువంటి అద్భుతమైన చర్చి. సర్ ఆర్థర్ కాటన్ మీ అందరికీ తెలుసు, గోదావరి డెల్టా ప్రాంతాలుగా చేసి గోదావరిని అద్భుతమైనటువంటి ఉపయోగకరంలోనికి తీసుకొచ్చి బ్రిటిష్ ఇంజనీర్ అయినటువంటి వ్యక్తిగా మీ అందరికీ తెలుసు. ఈరోజు పచ్చని పొలాలు, పంటలు పండుతున్నాయి అక్కడ ప్రాంతంలో. అక్కడ రైతులకి సర్ ఆర్థర్ కాటన్ అంటే ఎంతో గొప్ప వ్యక్తిగా వాళ్ళు ఇప్పటికి కూడా అభిమానిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి విశాఖపట్నంలో ఒక అద్భుతమైన చర్చిని కూడా నిర్మించాడు అనటానికి ఈ వీడియో సాక్ష్యం. మీరందరూ కూడా చూస్తున్నటువంటి ఈ చర్చిని సర్ ఆర్థర్ కాటన్ మంచిగా డిజైన్ చేసి నిర్మించినటువంటి చర్చి లోపల చాలా అందమైనటువంటి డిజైన్ చేశాడు. మంచి బెంచీలు తయారు చేశారు. అలాగే లోపల చక్కటి ప్రశాంతమైన వాతావరణం, వెడల్పాటి అయినటువంటి చర్చిని నిర్మించారు. చక్కగా కూర్చున్నప్పుడు మనందరికి కూడా మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, మంచిగా గాలి, ఇవన్నీ కూడా మనం చూస్తే చాలా వింటేజ్ అంటే పాతకాలపు అద్భుతమైనటువంటి నిర్మాణాల్లో ఈ యొక్క చర్చి అద్భుతమైన అందమైన చర్చిగా మనం గమనించవచ్చు. ఈ చర్చికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఈ చర్చిలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు జరిగినాయి. పాఠశాల, అనాథాశ్రమాలు, ఆసుపత్రులు, ఇలా అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలను ఈ చర్చి ద్వారా ఆనాటి సమాజానికి ఈ చర్చి ఎంతో మేలుకరంగా నిలిచింది అనటంలో సందేహం లేదు, అతిశయోక్తి లేదు. సెయింట్ జాన్ చర్చి సామాజిక సేవలకు కేంద్రంగా ఉంది ఆ రోజుల్లో. అలాగే రెగ్యులర్గా ఆదివారం చక్కగా ప్రార్థనలు జరుగుతాయి, పండుగ ఉత్సవాలు అద్భుతంగా జరుగుతాయి. సెయింట్ జాన్ చర్చ్ విశాఖపట్నంలో చరిత్ర కలిగిన చర్చిగా, అలాగే మొదటి విశ్వాసానికి ప్రతీకగా విశాఖపట్నంలో మొదట నిర్మించిన చర్చిల్లో ఇదొక చర్చిగా, అద్భుతమైన చర్చిగా మనం గమనించవచ్చు. కాబట్టి అనేకమైనటువంటి ఇలాంటి మందిరాలను మనం దర్శిస్తూ ఉన్నాం. ఎంతో అద్భుతమైనటువంటి చరిత్ర ప్రతి చర్చిలో ఉంటుంది. ఆ విషయాన్ని మీరు గమనించాలి. దేవుడు మనకు నేర్పించినది ఏమిటంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అనేటువంటి మాటను ఈ యొక్క మందిరం ద్వారా వీరు అనేక మందికి సేవ చేశారు. సో గాడ్ బ్లెస్ యూ ఆల్. నెక్స్ట్ వీడియో బుధవారం వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. గాడ్ బ్లెస్ యూ ఆల్.